నమస్తే, వెల్కమ్ టు వార్ రూమ్. నేను బలరాం. ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవి పరారయ్యాడు. పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గతంలో ఎప్పుడో ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోస్టులు ఇవాళ ఆయన మెడకు చుట్టుకున్న పరిస్థితి. అయితే ఆయన మీద కంప్లైంట్లు రావడంతో వరుస కంప్లైంట్లతో పోలీసులు కదిలారు. పోలీసులు ఆయన మీద కేసు బుక్ చేసి ఆయనను ఇప్పటికే 2 సార్లు విచారణకు పిలిపించినప్పటికీ ఆయన రాకపోవడంతో ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే రంగంలోకి దిగిన పరిస్థితి. కానీ ఆయన 2 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న పరిస్థితి. ఆయన ఎక్కడికి పారిపోయాడు, ఏం సంగతి అన్నది ఇంకా పోలీసులకు స్పష్టత రానప్పటికీ ఖచ్చితంగా ఆయనని ఈరోజు పట్టుకోవాలి అన్న పట్టుదలతో ఇవాళ ఏపీ పోలీసులు ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే రేపు ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించిన పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి హైకోర్టులో. అయితే ఏ క్షణమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయాల్లో ఆయనను అరెస్ట్ చేసి చూపించాలి అన్న ఒక ఆలోచన ఏపీ పోలీసులో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రాంగోపాల్ వర్మను పట్టుకోవడానికి. సరే, అయితే ఇదంతా ఒకవైపు పెడితే అసలు రాంగోపాల్ వర్మ మొత్తం దేశమంతా సంచలన దర్శకుడిగా ఆయనకు పేరుంది. అటువంటి వ్యక్తి ఏ విషయాల్లో అయినా ఛాలెంజ్లు చేసి ముందుకు వచ్చి ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మాట్లాడే వ్యక్తి ఇవాళ సడన్గా పారిపోవడం ఏంటి అన్న విషయమే ఇవాళ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఈ విషయానికి అసలు ఆయన ఎక్కడి నుంచి మొదలైంది కేసు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పనంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన మారెళ్ళ వెంకటేశ్వర్లు గారు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కేసు మొదలైంది. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారెళ్ళ వెంకటేశ్వర్లు గారు కంప్లైంట్ బేస్ చేసుకొని ఈ కేసు నమోదైన పరిస్థితి. మరి ఈ మారెళ్ళ వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు మారెళ్ళ వెంకటేశ్వర్లు గారు ఆర్గ్యుమెంట్ ఏంటి, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు ఈ కేసు అసలు ముందుకు వచ్చింది అన్న విషయం ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. నమస్తే. ఏంటి అసలు ఈ పవన్ కళ్యాణ్ మీద అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లేకపోతే లోకేష్ గారి మీద కానీ ఆయన పోస్టులు చేశారు అని చెప్పి మీరు ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. మీ వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి ఆయన మీద? నమస్తే అండి. ముందుగా 60 యాజమాన్యానికి, బలరాం గారికి, ప్యానెల్లో ఉన్న సహోదరులకి నా నమస్కారాలు. సార్, ఈరోజు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద, మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ బాబు గారి మీద, అలాగే బ్రాహ్మణయ్య గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఈ నెల 10వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఈయన మీద రామలింగం ఒక్కరే కాదు, గుంటూరు జిల్లా తుళ్ళూరులో ఒక కంప్లైంట్ 13వ తేదీ అయింది. మరియు అనకాపల్లి జిల్లా రాజనగరంలో కూడా ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ గారు నోటీసులు ఇవ్వడానికి ఈ నెల 13వ తేదీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో రామ్ గోపాల్ వర్మ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఇచ్చి 19వ తేదీ హాజరు కావాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీస్ అదేదో ప్రశంసా పత్రం అందుకున్నట్లుగా కూడా ఈరోజు నెట్లో వైరల్ కావడం కూడా మనం చూసాం. కానీ అప్పుడు అడిగారు, అతను 4 days టైం కావాలని అడగడం జరిగింది. దానికి కూడా టైం ఇచ్చి మన ఏపీ పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళ టైం ప్రకారం నిన్న 24th హాజరు కావాలి. బట్ హాజరు కాని పరిస్థితుల్లో ఈరోజు ఏపీ పోలీసులు హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. కానీ అక్కడ లేకపోవడం, స్విచ్ ఆఫ్ చేయటం, పరారు కావటం ఇలాంటివి జరుగుతూ ఉంది. కానీ ఏది ఏమైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల్ని ఎవరిని కూడా చట్టం వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తీరుతారు, ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తారు. అసలు వెంకటేశ్వర్లు గారు, అసలు రామలింగం గారు ఇచ్చిన ఫిర్యాదులో ఏంటి, అసలు ఏమున్నాయి, అందులో ఉన్న అంశాలు ఏంటి? అసలు రామలింగం మార్పింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, సినీ టైప్లో వాళ్ళని వక్రీకరించడం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడం, లేదు తలలు మార్చడం, ఇవన్నీ అన్నీ చేసడం జరిగింది. ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా చేయటం తప్పు కదా. ఇలాంటి వాటి మీద మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారండి వెంకటేశ్వర్ గారు?
పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేసి తీసుకొద్దాం, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం, అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. కానీ ఎంక్వైరీ కూడా సహకరించలేదు, ముందస్తుగా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏపీ కోర్టులో కూడా పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఎవరినైనా కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని దీని నిదర్శనం. రైట్, అంటే ఇవాళ ఏం కొట్టేసినట్టు లేరు. మొన్న వేసిన కేసులో ఆయనకు క్వాష్ పిటిషన్ని కొట్టేశారు. బెయిల్ పిటిషన్లు రేపు విచారణకు రాబోతున్నట్టున్నాయి. బెయిల్ పిటిషన్ రేపు రాబోతుంది సార్. ఏది ఏమైనా మీరు దాని మీద పోలీస్ కస్టడీకి భయపడే పని అయితే ముందస్తుగా మీరు అప్పీల్ చేసుకోవాలి. ముందస్తు బెయిల్కి అప్పీల్ చేసుకోలేదు కాబట్టి ఇలాంటి వాటిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పని కూడా కోర్టు సమర్థించింది. ఎస్, కానీ వెంకటేశ్వర్లు గారు ఇవాళ ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఆయన నన్ను నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారేమో అనే ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకు పోలీసులు నిజంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంటుందా? ఎందుకు అట్లా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్, ఇప్పుడు పోలీసులు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు విచారించాల్సిందే. విచారణకు హాజరు కావాలి కదా. హాజరు కాకముందే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని అనుకుంటే ఎలాగా? మీరు ఎలాగ ఎంత భయం ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఎలా ఉంది? ఒక మనుషుల మీద వాళ్ళ వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి లోకేష్ బాబు, వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆ రోజు మీకు కనిపించట్లేదా? అంటే నాటి గవర్నమెంట్ అండదండలతో మీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన విధంగా మాట్లాడటమేనా? ఆ రోజు మాట్లాడినప్పుడు తెలియదా? ఈ రోజు మా మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారంటే పోలీసులు వాళ్ళ తరహాలో ఇన్వెస్టిగేషన్ సహకరించండి. మొదటి సహకరించిన తర్వాత ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. అంతేగాని ముందే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అని ముందే అనుకుంటే ఎలా సార్? రైట్, ఇప్పుడు అక్కడ టీడీపీ కార్యకర్తలుగా మీరేం కోరుకుంటున్నారండి? అక్కడ మేము కోరుకునేది ఒకటే సార్, ఎవరైనా ఇతనే కాదు, రామ్ గోపాల్ వర్మ కాదు, ఇంకొకరు కానీ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కానీ ఎక్స్లో కానీ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి తీరాల్సిందే. ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళకి తగిన శిక్ష పడాల్సిందే. రైట్, అంటే ఇప్పుడు ఈయన తప్పించుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి ఇందులో అంటే చెప్తుంది సోషల్ మీడియా పోస్టులే కదా, వాటి విషయంలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవి కాకుండా మీకు ఖచ్చితంగా కేసులు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారా? మీకు ఏమైనా లీగల్గా ఏమైనా అడ్వైస్ తీసుకున్నారా మీరు దాని మీద? అవును సార్, ఇప్పుడు తప్పించుకునే వ్యవహారం ఉంది అనుకున్నప్పుడు పోలీసుకి హాజరు కావాలి కదా. ఇన్వెస్టిగేషన్కి పోలీసులు నోటీసులు ఇచ్చి హాజరు కామన్నారు. అలాంటప్పుడు నీకు ఆ ధైర్యం ఉన్నప్పుడు హాజరు కావచ్చు కదా. హాజరు కాకుండా పారిపోవాల్సిన అవసరమైంది. ఈరోజు మీరే చెప్పారు, మాకు 4 రోజులు షూటింగ్ ఉందంటే 4 days తర్వాత హాజరవుతామని చెప్పారు మీరు నోటీస్ తీసుకున్న రోజు. మరి ఈరోజు ఎందుకు హాజరు కాలేకపోయారు మీరు? అంటే మీకు భయం ఏర్పడింది, అంటే మీరు చేసి తప్పు అనేది ఏర్పడుతుంది. ఈ రోజు గతంలో కూడా చూసాం, మొన్న ఎవరో ఒక ఆయన చూసాం, పోసాని కృష్ణమురళి, ఆయన కూడా మాట్లాడారు, అయ్యో నేను రాజకీయాలు రానంటున్నారు. మరి ఆ రోజు మీరు ఏం మాట్లాడారు? అంటే ఆ రోజు రాజకీయం చేయాలంటే గత పాలకులు అండదండలతోటి ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఈరోజు మేము చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసి ఈరోజు మేము తప్పు చేయలేదు, మాకు భయంగా ఉందంటే భయం ఎందుకు ఉంటుందండి? మీరు తప్పు చేయనప్పుడు భయం ఎందుకు ఉంటుంది? హాజరు కానీ మీరు ఎన్నో సినిమాలు చూశారు, ఎన్నో సినిమాలు తీశారు, నెంబర్ 1 డైరెక్టరు. మరి అలాంటప్పుడు మీరు భయపడాల్సిన అవసరమే ఉంది మీకు? రైట్, వెంకటేశ్వర్ గారు ఇంకొక విషయం మీరు చెప్పాలి. ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన ఒక స్టార్ డైరెక్టరు, దేశవ్యాప్తంగా పేరుగాంచిన డైరెక్టరు. పాపం ఆయనను ఈ రకంగా మీరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఏమైనా భయపెట్టించి జైల్లో పెట్టించే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా మీరు? సార్, ఒక్కటి ఆలోచించండి మీరు, ఆయన స్టార్ డైరెక్టరే, మేము కూడా ఆయన గౌరవించాల్సింది ఆ ఫీల్డ్లో. కానీ అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు స్టార్ డైరెక్టర్కి ఇవన్నీ గుర్తు రాలేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కావచ్చు, ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి, ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, వీళ్ళందరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటప్పుడు కొంచెమన్నా అర్థం కాలేదా? ఈరోజు భయపడటం ఎందుకు? భయపడాల్సిన పనే ఉంది. మీరు తప్పు చేయలేదు అని రుజువు అయితే మిమ్మల్ని పోలీసులు నిశ్చితంగా పరిశీలించి నేను ఎవిడెన్స్ తీసుకొని వదిలేస్తారు. కానీ మీరు తప్పు చేసినట్టుంటే సీరియస్ యాక్షన్ ఉంటుంది. అది కామన్. ఎవరైనా ఎంతలో నాయకుడికైనా, ఎంత డైరెక్టర్కైనా, ఏ అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, శిక్ష పడుతుంది. రైట్, వెంకటేశ్వర గారు ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు?
సార్ అది మనం చెప్పేది కాదు, అతను చేసిన వ్యాఖ్యల ప్రకారమే ఏం పడేది అనేది కోర్టు డిసైడ్ చేసింది. మన ఎంటైర్ డిపార్ట్మెంట్ అతను చూస్తున్నారు కాబట్టి డిపార్ట్మెంట్ విచారణలో అతను చేసి తప్ప ఉప్ప అని చెప్పేసి కోర్టు నిర్ణయించి కోర్టు డిసైడ్ చేస్తుంది. రైట్. ఒక వర్మ మీదనే కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇంకా ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చే ఆలోచనలు కానీ లేకపోతే గతంలో ఏమైనా చేసినవి ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఒకటి 1 by 1 వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి వర్మ గారి మీద ఇంకా చాలా ఉన్నాయి సార్, అన్నీ ఇస్తాము, తర్వాత చెప్తాం ఎవరెవరు మీరు ఇచ్చేది ఏంటి. ఎవరిని వదిలిపెట్టము. గత ప్రభుత్వంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరినైనా, నాయకుల అండదండలతోటి చేసిన వ్యాఖ్యల్ని ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమనేది తెలియపరుస్తున్నాం, మీ ద్వారా తెలియపరుస్తున్నాం. రైట్. వెంకటేశ్వర్ గారు, ఇవాళ ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేకపోతే మీరు చెప్తున్న ఆ పేర్లు కావచ్చు, ఎవరైతే పోసాని గారు ఉన్నారో, లేకపోతే ఆ అమ్మాయి శ్రీరెడ్డి కానీ, లేకపోతే వీరంతా కూడా తప్పైపోయింది, క్షమించండి, మాకేం సంబంధం లేదు, మేము మొత్తం దూరం ఉంటున్నాము అని చెప్పని ఏదో చెప్తున్నారు. అయినా క్షమించే అవకాశం లేదా? సార్, ఒక చిన్న విషయము, పగులు పొద్దుగోగులు కొరడాతో కొట్టి సాయంత్రం జెండు బాం రాసి నొప్పి తగ్గిందా అని అంటే ఏ విధంగా ఉంటుంది? రైట్. మీరు ఒకసారి ఆలోచించండి. సార్, అదేనా వాళ్ళు చెప్పేది? మా ఇష్టం వచ్చినట్టు తిట్టాము, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాము, అయినా మీరు నోరు మూసుకోవడం అనే కదా వాళ్ళు అడిగేది. కానీ ఒప్పుకోండి, ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. రైట్. ఫైనల్గా ఒక మాట చెప్పండి, పోలీసులు ఇంకా పట్టుకోలేకపోతున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున మళ్ళీ ఆయనకు రేపు బెయిల్ వచ్చేసిందంటే ఇంకా మళ్ళీ పట్టుకునే అవకాశం లేదు. సరే, ఇప్పుడు ఎంటైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సార్. పట్టుకోలేరు అని మనం ఎందుకు అనుకోవాలి? ఆ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. 99.9% అరెస్ట్ చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. మనం పట్టుకోకూడదు, పట్టుకోలేరని ఎలా అంటాం సార్? ఇవాళ నైట్కి ఖచ్చితంగా పట్టుకుంటారని నమ్మకం మీకుందా? పట్టుకుంటారని 100% నమ్మకం ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. రామలింగం గారు కూడా చెప్పండి, కొద్దిగా జాగ్రత్తగా ఇది చేసుకోమని చెప్పండి కేసుని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదేమైనా ఇవాళ అక్కడ టీడీపీ నేతలంతా కోరుకుంటుంది, అటు రామలింగం గారు కానీ వెంకటేశ్వర్లు గారు కానీ కోరుకుంటుంది, ఖచ్చితంగా ఈరోజు నైట్కు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్జీవీని అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి ఆయనను జైలుకు పంపించాలి అని చెప్పి వీరంతా కోరుకుంటున్న పరిస్థితి. ఎందుకు అనంటే రేపు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ విచారణకు రాబోతోంది. ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బెయిల్ వస్తే ఈ అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తున్నాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్ రూమ్ కంటిన్యూ అవుతుంది.